హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాయర్ భానుమతి దగ్గరికి వచ్చి, మీ తాతగారు విశ్వం రాసిన వీలునామా ప్రకారం ఆరాధ్యకి మల్లికకి ఆస్తి చెందాలని రాసి పెట్టారు. వాళ్ళిద్దరూ కానీ ఒక నెల రోజులు కనిపించకపోతే ఈ ఆస్తి మొత్తం అనాథాశ్రమానికే వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మీరు మాట్లాడేది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న లాయర్ మాత్రం, అవును మేడం, వాళ్ళు రాసిన వీలునామా ప్రకారం నెల రోజుల్లో కానీ వాళ్ళిద్దరు కనిపించకపోతే ఈ ఆస్తి మొత్తం అనాథాశ్రమానికే దక్కుతుంది చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, సరే నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న లాయర్ మాత్రం అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది వినగానే అక్కడున్న భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఈ గౌతమ్ గాడు రావడం వల్ల ఇదంతా తారుమారు అయిపోయింది. ఈ గౌతమ్ గాడిని, ఆ మల్లికాని ఎలాగైనా సరే పైకి లేపేయాలి, ఆ పనులు మొదలు పెట్టాలి ఇంకా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎలాగైనా సరే ఇన్నాళ్ళు ఇంతవరకు వెయిట్ చేశాను, ఇక నుండి నేను వెయిట్ చేయలేను, వాళ్ళిద్దరిని పైకే లేపేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ మంచి ఛాన్సులన్నీ ఇచ్చి నేను పోగొట్టుకున్న ఈసారి మాత్రం ఎలాగైనా సరే తెగించి మరి వాళ్ళిద్దరిని చంపేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కేశవ వాళ్ళు కళ్యాణం జరిపించడానికి గుడి దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న పంతులు గారిని తన దగ్గర ఉన్న కలశాన్ని రమ్యాయిస్తుంటుంది. మీరిద్దరూ కూర్చోండి అని చెప్పేసి అంటూ అక్కడున్న దేవుణ్ణి అయితే కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటారు. అది చూసిన కీర్తన, గౌతమ్ వాళ్ళు మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కేశవ మాత్రం రమ్యని చూసి చాలా సంతోషంగా రమ్యతో ఆ కళ్యాణం జరిపిస్తూ ఉంటాడు. అది చూసిన గౌతమ్ మాత్రం చాలా సంతోషంగా కళ్యాణాన్ని దగ్గర నిల్చొని అలా చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరిని అలా చూసేసి, శివభర్తలు ఎంత చక్కగా ఉన్నారో అని చెప్పేసి